హాయ్ ఫ్రెండ్స్, ఏ కర్రీ అయినా మనం వేసే మసాలాను బట్టి టేస్ట్ మారుతుంది కదా. అలాంటి డిఫరెంట్ మసాలా కీమా కర్రీని చూపిస్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ మసాలా వేసుకొని చేసుకుంటే సూపర్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మసాలా కోసం అయితే పాన్ పెట్టుకొని సాజీరా, ఎండు కొబ్బరి, లవంగా, దాల్చిన చెక్క వేసి వేయించుకున్నాక దానిలోకి 1 టేబుల్ స్పూన్ గసగసాలు కూడా వేసి వేయించుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి. అరకిలో కీమాను తీసుకొని ఉప్పు, పసుపు వేసి శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. బాండి పెట్టుకొని 1/2 కప్పు ఆయిల్ వేసుకొని 2 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా చాప్ చేసినవి, పచ్చిమిర్చి కారంకి తగ్గట్టుగా 2 బిర్యానీ ఆకు వేసి కొద్దిగా ఉప్పు వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి రుబ్బుకున్నది వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఐరన్ కడాయిలో చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి, లేకపోతే నార్మల్ మూకుల్లో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేయించుకున్న తర్వాత దానిలోకి రుచికి సరిపడినంత కారం వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల కారం అయితే సరిపోతుంది. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి మసాలాలని ఒక్కసారి వేయించుకున్న తర్వాత దానిలోకి కడిగి పెట్టుకున్న మటన్ కీమాను అయితే వేసుకొని తగినంత ఉప్పు కూడా వేసుకొని చక్కగా ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఇలా కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ అడుగు మాడిపోకుండా లో టు మీడియం ఫ్లేమ్ను పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే మటన్ని చక్కగా ఫ్రై చేసుకొని ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత మటన్ ఉడకడానికి అంటే కీమా ఉడకడానికి తగినంత వాటర్ వేసుకోవాలి. కీమా చాలా క్విక్గా ఉడికిపోతుంది కాబట్టి 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి అరకిలో కీమాకి. మీకు ఇంకాస్త ఉడకలేదు అనిపిస్తే మరి కొద్దిగా ఇంకో 1/2 కప్పు వాటర్ ఎక్స్ట్రా వేసుకొని తగినంత ఉప్పు కూడా వేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలి గ్రేవీ కొద్దిగా దగ్గర పడేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలోనే పెట్టుకొని మంటని ఉడికించుకోవాలండి. మరి హై ఫ్లేమ్ పెట్టకూడదు, అలానే లో ఫ్లేమ్ పెట్టకూడదు. కీమా చాలా తొందరగా ఉడికిపోతుంది. అలానే అడుగు మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. ఈ మసాలా వేసుకొని కీమా కర్రీ ఒక్కసారి ట్రై చేయండి. రైస్లోకి, రోటీలోకి, దోశ, ఇడ్లీ, రాగి సంకట్లోకి అయితే సూపర్గా ఉంటుందండి. చాలా డిఫరెంట్ మసాలా, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా దగ్గర పడినప్పుడు మనం చేసుకున్న మసాలాని మీరు తినే టేస్ట్ని బట్టి, మీరు తినే ఘాటుని బట్టి వేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకొని ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని కుక్ చేసుకున్నాక ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి మీద సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు మరి కాస్త వేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఆ ఫ్లేవర్స్ అన్నీ దిగిన తర్వాత వేడి అన్నంలో కానీ, ఇడ్లీలో కానీ, దోశలో కానీ సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. వేడి అన్నంలోకి ఇలా నిమ్మరసం పిండుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఈ రెసిపీ ట్రై చేసాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.